హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరు అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ మధ్య వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేయడం కొంచెం అవ్వట్లేదండి, బట్ షార్ట్ ఫామ్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. సో నేను అప్లోడ్ చేసిన షార్ట్లో కొంతమంది టీ పాట్స్ గురించి అడిగారు. అలాగే అంతకు ముందు అడిగిన షార్ట్స్లో వచ్చేసి వెంకటేశ్వర స్వామి ప్రతిమల గురించి అడిగారు డీటెయిల్గా. సో అవైతే ఈరోజు నేను చూపించబోతున్నాను. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామి ఐడల్ గురించి అయితే చెప్తానండి. చాలా అంటే చాలా ఎంక్వైరీస్ వచ్చాయి. ఎందుకంటే నేను యాక్చువల్లీ ఇందులో 2 సైజెస్ ఉన్నాయన్నమాట. సో కన్ఫ్యూజ్ అవుతున్నారు. యాక్చువల్లీ ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి, బట్ నేను చూపించింది వచ్చేసి షార్ట్లో ఏం చూపించానో చూపిస్తాను. సో నేను చూపించింది వచ్చి షార్ట్లో వచ్చి ఇదండి. సో స్వామివారు ప్రతిమ ఇది చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు షార్ట్ ఫామ్లోని. సో కస్టమర్ బుక్ చేసుకున్న ఐటమ్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి మనకి 5 ఇంచెస్ వస్తుందండి స్వామివారి ప్రతిమ. చాలా అంటే చాలా బాగుంటారు స్వామివారి. మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. అలాగా చాలా అందంగా ఉంటారు. ఇందులో మనకి ఇది వచ్చేసి 5 ఇంచెస్, దీని నెక్స్ట్ వచ్చి 6 ఇంచెస్. అలాగే సేమ్ పీస్ మనకి 12 ఇంచెస్లో కూడా అవైలబుల్గా ఉంది. ఓకేనా, కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే బుక్ చేసుకోండి. సో స్టాక్ లిమిటెడ్గానే ఉంది. చాలా అంటే చాలా బాగుంటారు స్వామివారు. మీకు ఇలాగా ఏమంటారు, అటు ఇటు చాలా డెకరేషన్ పర్పస్గా అండ్ ఆయన ఆభరణాలు ఇవన్నీ కూడా చాలా డీటెయిలింగ్గా ఉంటాయన్నమాట. చాలా అందంగా ఉంటారు. అండ్ పెద్ద సైజ్ వచ్చేసి దీంట్లో 6 ఇంచెస్. సో ఇది అండ్ 5 ఇంచెస్, 6 ఇంచెస్ 5 ఇంచెస్. అండ్ దీంట్లో మన దగ్గర 12 ఇంచెస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు ఒకసారి పింక్ చేయండి. సో దాన్ని బట్టి చూపిస్తాను మీకు. అండ్ మురుకులు గొట్టాల గురించి అయితే అడిగారండి. మురుకులు గొట్టాలు మన దగ్గర ఉంటాయి చాలా ఐటమ్స్లో. అంటే కొంచెం ఇవి పండుగలప్పుడు అలాగప్పుడే చూపిస్తాము. సో అందుకోసం అవ్వలేదన్నమాట చూపించడం మీకు. సో మురుకులు గొట్టాలు ఉంటాయి. ఇందులో డిజైన్ ఉండి కూడా వస్తాయి. డిజైన్ లేకుండా ఇప్పుడు ప్లెయిన్ ఇది లైన్స్, జస్ట్ సెల్ఫ్ ఎంబోజ్ లైన్స్ వస్తాయి అన్నమాట. సో దీంట్లో మనకి ప్లేట్స్ వస్తాయి కదా, మనం జంతికలు ఇవన్నీ వేసుకోవడానికి. మీకు ఆల్మోస్ట్ ఒక మీకు షేప్స్ ఉంటాయి కదా, చిన్న షేప్స్ పెద్ద షేప్స్ అండ్ అలాగే జంతికలు, మొత్తం 6 ప్లేట్స్ వస్తాయండి. 6 ప్లేట్స్తో పాటు మీకు మురుకులు గొట్టం అనేది అవైలబుల్గా ఉంది. ఓకేనా, అంటే కొంతమంది ఎన్ఆర్ఐ కస్టమర్స్ వెళ్ళే వాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట. సో ఈ మధ్య కాలంలో దీని గురించి అయితే ఎక్కువ ఎంక్వైరీస్ అయితే వచ్చాయి. సో దీంట్లో మనకి ప్లెయిన్ ఉంటుంది, దీంట్లో డిజైన్ వచ్చి కూడా ఉంటుందన్నమాట. సో కావాలనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి. ఇది ఒక డొమెస్టిక్ పర్పస్ వైజ్ ఇంటికైతే మాత్రం సరిపోతుందండి. సైజ్ కూడా చెప్తాను. సైజ్ వచ్చేసి ఓవరాల్గా అంటే ఈ పొడుగు వచ్చేసి మనకి 4.2 ఇంచెస్ అయితే ఉందన్నమాట. సో కావాలనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి. ఇదైతే ప్రస్తుతానికి స్టాక్లో ఉంది. అండ్ తర్వాత ఇది కొత్త ఐటమ్ అండి, మెస్లు. ఇవి ఏంటంటే మనం దీపం కొండెక్కకుండా పెట్టడం కోసం తులసమ్మ దగ్గర పెడతాం కదా. సో మనం ఆల్రెడీ ముందు హోల్స్ ఉన్నాయి కదా, అవి స్టాక్లో ఉన్నాయి. ఇవి కొత్తగా వచ్చాయి అనమాట. ఎక్స్క్యూజ్ మీ, ఇవి కొత్తగా వచ్చాయి. సో చాలా బాగున్నాయి కదా. ఇది వచ్చేసి బిగ్ సైజ్ అంటే ఇది వచ్చేసి మీడియం సైజు. సో ఈ మీడియం సైజ్ ఎంత ఉందో ఇది వచ్చేసి మనకి సైజు 3.5 ఇంచెస్ హైట్ అండి. అండ్ విడ్త్ వచ్చేసి 3.2 ఇంచ్ వచ్చే విడ్త్ వచ్చింది. అండ్ బిగ్ సైజ్ ఏదైతే ఉందో బిగ్ సైజ్ వచ్చేసి మనకి 4.3 ఇంచెస్ హైట్ వచ్చింది. అండ్ విడ్త్ వచ్చేసి 4. ఓకేనా, ఒక్కసారి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. మనకి ఏంటంటే దీపం కొండెక్కకుండా మెష్ అనమాట, చాలా బాగుంటుంది. సో కావాలనుకున్న వాళ్ళే తీసుకోండి. ఇది మీడియం సైజు, ఇది బిగ్ సైజు. చెప్పాను కదా సైజు. ఒకసారి సైజ్ అర్థం కాకపోతే ఒకసారి వెనక్కి వెళ్ళి వీడియో ఒకసారి క్లియర్గా వినండి. సైజెస్ చాలా క్లియర్. ఎందుకంటే చాలామంది రిసీవ్ చేసుకున్నాక సైజెస్ గురించి కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను ఎప్పుడైనా సరే సైజెస్ ఇంచెస్లో చెప్తానండి. ఇంచెస్ అయితే మీకు ఐడియా ఉంటుంది కదా, కంపల్సరీ మనకి స్కేల్లో కానీ మెజరింగ్ టేప్లో కానీ ఇంచెస్ అనేవి ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తున్నారా, ఇవి ఇంచెస్. సో ఇంచెస్ నేను చెప్పినవి వచ్చేసి 4 ఇంచెస్, అంటే ఈ మాత్రం సైజ్ అనమాట. సో దాన్ని బట్టి కొలుచుకుని అప్పుడు చెప్పండి. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి దీపం అండి. ఇది వచ్చేసి రావాకు దీపం. ఇవి వచ్చేసి ఇప్పుడు ఎక్కువ అడుగుతున్నారు. రావాకు దీపం 3 కలిపి ఉంటుందన్నమాట. మనకి బిల్వపత్రం అట్లాగా ఎక్కువ అడుగుతూ ఉంటారు అనమాట. 3 రావాకులు కలిపి ఉంటాయండి. చాలా మంచి యూనిక్ పీస్, మంచి డెకోర్ పీస్ కూడా ఇది. ఓకే, ఇది సైజ్ వచ్చేసి
ఇది సైజ్ వచ్చేసి ఓవరాల్గా 5 ఇంచెస్ వస్తుందండి విడ్త్ అండ్ ఈ పొడుగు వచ్చేసి మనకి 4 ఇంచెస్ వస్తుంది. విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ వస్తుందండి. ఓవరాల్గా 5 ఇంచెస్. బాగుంటుంది పీస్. అండ్ కాఫీ ఫిల్టర్ స్టాక్ వచ్చేసాయండి. ఈ సైజ్ గురించి చాలామంది అడుగుతున్నారు, మన స్టాక్ అవుట్ అయిపోయిందని చెప్పాను, బట్ మళ్ళీ స్టాక్ వచ్చింది. ఎవరికైతే కావాలో బుక్ చేసేసుకోండి. చాలా క్యూట్ ఉందండి, అసలు చాలా అంటే చాలా క్యూట్ ఉంది. ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి. లోపల కాఫీ ఫిల్టర్ స్టాండ్ ఉంటుంది కదా, అది అండ్ కాఫీ ఫిల్టర్ చాలా బాగుంది. కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి. రెడీలీ స్టాక్ అవైలబుల్. అండ్ ఉర్లీస్ అడుగుతున్నారు రిటర్న్ గిఫ్ట్స్ కోసం. ఉర్లీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. స్మాల్ సైజ్ అంటే రిటర్న్ గిఫ్ట్ కింద చాలా పర్ఫెక్ట్ అనమాట. మంచిగా ఉంటుంది తాంబూలంలో వేసిస్తే కనుక. ఇది స్టార్టింగ్ సైజ్ అండి. అండ్ దీని తర్వాత సైజ్ అంటే ఎక్కువ ఏ సైజ్ అయితే వెళ్తున్నాయో అవి మాత్రం చూపిస్తున్నాను. సో దీంట్లో మనం బ్లౌజ్ పీస్ పెట్టి లేకపోతే ఏదైనా చిన్న సారీతో పాటు కూడా ఇస్తున్నారు చాలామంది. సో అలా పెట్టి ఇవ్వడానికి అయితే ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది బ్లౌజ్ పీస్తో పాటు పెట్టి ఇవ్వడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. వీటి సైజెస్ కూడా చెప్తాను, ఎందుకంటే ఇవే ఎక్కువ వెళ్తాయి. సైజెస్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవే ఎక్కువ వెళ్తాయి అనమాట. ఇది వచ్చేసి మనకి ఓవరాల్గా అంటే ఈ హ్యాండిల్ నుంచి ఈ హ్యాండిల్ వరకు మీరు చూసుకున్నట్టయితే మీకు 8 ఇంచెస్ వస్తుందండి. 8 ఇంచెస్. ఓన్లీ ఇన్నర్ డయామీటర్ మాత్రమే కావాలి అనుకుంటే మీకు అప్రాక్సిమేట్లీ 5.8 ఇంచెస్ అనేది ఇన్నర్ డయామీటర్గా ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, 5.8 ఇంచెస్ ఇన్నర్ డయామీటర్, 8 ఇంచెస్ వచ్చి హ్యాండిల్ టు హ్యాండిల్. అండ్ చిన్నది కూడా చెప్తాను. చిన్నది వచ్చేసి మనకి హ్యాండిల్ టు హ్యాండిల్ 5.5. ఓన్లీ ఇన్నర్ డయామీటర్ అనుకుంటే కనుక 3.7. ఓకే, ఇది. అండ్ రాయల్ వర్క్లో లక్ష్మీ గణేష మళ్ళీ స్టాక్ ఇన్ అయ్యారు. సో రాయల్ వర్క్లో లక్ష్మీ గణేష, మీ కమలంలో కూర్చున్న లక్ష్మీ గణేష. ఇలా మీకు విడిగా కావాలంటే విడిగా తీసుకోవచ్చు, లేదా సపరేట్గా కావాలంటే సపరేట్గా కూడా తీసుకోవచ్చు. స్టాక్ అయితే రెడీలీ అవైలబుల్గా ఉన్నారు. మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఎవరికైనా కావాలనుకుంటే ధనలక్ష్మి అమ్మవారు మీకు ధనం కురిపిస్తున్నట్టుగా ఉంటారనమాట. ఓకే, మీకు ఓవరాల్ సైజ్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. ఈ చైల్డ్ మీకు 3 ఇంచెస్ ఉంటుంది. 3 ఇంచెస్ ఉందండి. మీకు కింద హ్యాలో వస్తుంది, ఈ విధంగా హ్యాలో వస్తుంది. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి అడుగుతూ ఉంటారు, కింద సాలిడ్గా ఉందండి హ్యాలోగా ఉందని చెప్పేసి. సో అలాగా మొన్న లాస్ట్ టైం నేను ఉద్దరిని అండ్ పంచపాత్ర వచ్చేసి ఇత్తడిలో చూపించాను, కాపర్లో లేదని చాలామంది అడిగారు. సేమ్ షేపు సేమ్ సైజులో మనకి కాపర్లో కూడా ఉందండి. అన్నీ ఉంటాయండి, బట్ ఆ టైంకి అవి చూపించాలి అన్న థాట్ అండ్ కొత్తగా స్టాక్ రావడం అనేది ఉంటుంది. కాబట్టి సో ఏదైతే స్టాక్ వచ్చిందో చూపించాలని ఇదిలో ఉంటాం కాబట్టి చూపించలేదు అంతేగాని, బట్ కాపర్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది అండ్ బ్రాస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఇది మీకు పెద్ద సైజ్ అనమాట. దీంట్లో మనం ఉద్దరిని కూడా కాపర్ వేసి ఇస్తాము. చాలా బాగుంటుంది. ఉద్దరిని అండ్ కాపర్ పంచపాత్ర అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి లక్ష్మీ గణేష మన దగ్గర పీఠం మీద కూర్చున్నట్టుగా కూడా లక్ష్మీ గణేష స్టాక్ ఇన్ అయ్యారండి. సో లక్ష్మీ అండ్ గణేష మీకు పీఠం మీద కూర్చున్నట్టుగా స్టాక్ ఇన్ అయ్యారు. అండ్ ఇది వచ్చేసి మనకి సైజు మీకు పీఠంతో కలుపుకుని 2.5 ఇంచెస్ అండి. సో మీకు పీఠంతో కలుపుకుని 2.5 ఇంచెస్. చాలా బాగుంది అమ్మవారు, చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను. 2.5 ఇంచ్. సో అది. అండ్ ఈ ఉర్లీస్ నిత్య దీపారాధనకి అడుగుతున్నారంటే జలదీపాలు వేసి వెలిగించుకుంటారు కదా దత్తాత్రేయ స్వామికి. సో ఉర్లీస్ అయితే అడుగుతున్నారు. మీకు ఎక్కువసేపు వెలగాలి అనుకుంటే కనుక మీకు కొంచెం ఎక్కువ ఆయిల్ పట్టి, అంటే వాటర్లో కూడా ఆయిల్ వేసి వెలిగిస్తున్నారు కదా, మన సంతోషి గారు ఏదో వీడియో పెట్టారు. సో అది చూసి చాలామంది కస్టమర్స్ అని అడిగారనమాట. ఉర్లీస్ ఇవేనండి. దీంట్లో మీకు ఇంకా చిన్న సైజ్ కూడా ఉంటుంది. ఇది ఒక మీడియం సైజ్ అని చెప్తాను నేను. చాలా బాగుంటుంది. మీకు కేరళ ఉర్లీస్ అనమాట. కేరళ ప్రసాద ఉర్లీస్ అంటారు వీటిని. చాలా స్టెబన్ వెయిట్ అండ్ చాలా మంది కస్టమర్స్కి నేను రిటర్న్ గిఫ్ట్స్ కింద కూడా సజెస్ట్ చేశాను అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్ అనమాట. ఎందుకంటే చాలా అంటే వెయిట్ మీరు పీస్ చూస్తే ఒకలా ఉంటుంది, పట్టుకుంటే ఒకలా ఉంటుంది. వెయిట్ చాలా బాగుంటుంది. సో చాలా స్టెబన్ పీస్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి సైజు అప్రాక్సిమేట్లీ 3.7 ఇంచ్ అండి. 3.7 ఇంచ్ ఇన్నర్ డయామీటర్. అండ్ హైట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 2.2 ఇంచెస్ ఉంటుంది. బట్ మంచి షేప్ అండ్ సైజు. ఇలాంటి ఒక 6 తీసుకుని మనం చక్కగా ఇంట్లో పాయసాలు గట్రా చేసుకున్నప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ సర్వ్ చేసినా కూడా చాలా 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 బాగుంటుంది అనమాట. మంచి అథెంటిక్ ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది. అండ్ పూజ పర్పస్ కూడా చాలామంది వాడుకుంటారండి. ఇది దీపాలు పెట్టడానికి, ముఖ్యంగా జలదీపాలు పెట్టడానికి
మనకి కాక్ విక్స్ ఉంటాయి కదా, ఆ విక్స్ పెట్టి జలదీపాలు వెలిగించడానికి చాలామంది వాడతారు. సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే గివ్ అవే కూడా మేము తీసేసాము. ఈ వీడియో ముందు వస్తుందో వెనకాల వస్తుందో నాకైతే తెలియదు కానీ, సో గివ్ అవే విన్నర్స్ ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సపోర్ట్ చేసినందుకు ఛానల్ని. ఇలాగే మీ సపోర్ట్ అండ్ ఆదరాభిమానాలు ఎప్పటికీ మన ఛానల్ మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. క్యాచ్ అప్ విత్ న్యూ వీడియో. అంటిల్ దిస్ ఇస్ నిహారిక సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై బై.